హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పటాస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. సో మేమైతే ఇలా రెడీ అయ్యాము, వెళ్తున్నాం. ఇప్పుడైతే ఈవినింగ్ అరౌండ్ 7 అలా అవుతుంది టైం. సో మేము స్టార్ట్ అవుతాం, చూసేయండి వ్లాగ్ అంతా. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయాను గాయస్, మా అక్క అయితే ఇంకా రెడీ అవుతుంది. నేను కూడా అయిపోయాను గాయస్. ఇది చూడు, హాయ్ చెప్పు. హాయ్, నేను కూడా రెడీ అయిపోయాను. ఓకే. సో మా అక్క నేను అయితే స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాం, కానీ మా అక్క మాత్రం చాలా లేట్ చేసింది. నేనైతే ఫాస్ట్గానే రెడీ అయిపోయా. సో అలా వెయిట్ చేస్తూ ఎట్ లాస్ట్కి రెడీ అయ్యింది. ఇంకా మా అక్క రెడీ అవుతున్న టైంలోనే నేనైతే క్యాబ్ బుక్ చేసేసాను. ఫాస్ట్గానే వచ్చింది, ఒక 5 minutesలో. సో ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ మేము స్టార్ట్ అయిందే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. అండ్ ఆబ్వియస్గా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మాకు అయితే 15 minutes అలా పట్టింది రోడ్ క్లియర్ అవ్వడానికి. అండ్ ఫైనల్లీ మేము డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. నియర్లీ మాకు ఒక 1.5 hours పట్టింది రీచ్ అవ్వడానికి. మా అక్క అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళు ఇంకా రీచ్ అయ్యారా లేదా అని చెప్పి. నేనైతే ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నా. అండ్ రిసెప్షన్ వీళ్ళదే అన్నమాట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. నాకైతే పేరు చాలా నచ్చింది, చెప్పడం మర్చిపోయా. డెస్టినేషన్ అయితే ఉడా చిల్డ్రన్ పార్క్, ఇదైతే సిరిపురం దగ్గర ఉంది. అండ్ పార్క్ అయితే చాలా బాగుంది, చుట్టూ గ్రీనరీ లైట్స్ అని బాగా అట్రాక్ట్ చేశాయి. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇంకా ఫైనల్లీ మేము రిసెప్షన్ వెన్యూకి అయితే వెళ్ళిపోయాం. రిసెప్షన్ హాల్లో లైటింగ్ డెకరేషన్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా ఎలిగెంట్గా అయితే ఉంది, నాకు చాలా నచ్చింది. సో ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం. అలా కాసేపు చైర్స్లో కూర్చొని అలా సరదాగా వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాం. ఫైనల్లీ బ్రైడ్ అండ్ గ్రూమ్ స్టేజ్ మీద అయితే సెటిల్ అయ్యారు. చాలా ఎలిగెంట్గా స్మైల్తో అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. పెయిర్ అయితే పర్ఫెక్ట్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకైతే పెయిర్ చాలా నచ్చింది. ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, స్టేజ్ మీద ఫోటోషూట్ అయితే అవుతుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ, బట్ ఫోటోషూట్స్ అయితే ఇంకా అలా అవుతూ ఉన్నాయి. ఎట్ లాస్ట్ లాంగ్ వెయిట్ తర్వాత రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మేము కూడా స్టేజ్ ఎక్కేసి కొత్త జోడికి అయితే హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాం. గిఫ్ట్ కూడా ఇచ్చేసి ఒక మంచి పిక్ అయితే మేము తీసుకున్నాం. నేను పిక్స్ అని పెడతాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా మేమైతే ఫుడ్ సెక్షన్కి వెళ్ళాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మెనూలో అయితే మోస్ట్లీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆ రోజేమో ట్యూస్డే, మేమైతే ట్యూస్డే రోజు మీట్ తినం. సో ఆటోమేటిక్గా స్కిప్ చేసాం. కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంట్రెస్ట్ అయితే రాలేదు. సో ఫైనల్గా మేమైతే ఫుడ్ తినకుండా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ రిసెప్షన్ అయ్యాక నేను మా అక్క బీచ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా బీచ్ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయింది. అండ్ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ టు యువర్ న్యూ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి. మీ జర్నీ అంతా హ్యాపీ మూమెంట్స్తో ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మన సైడ్ నుంచి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్తో రిసెప్షన్ని కంప్లీట్ చేసి హ్యాపీగా అయితే మేము రిటర్న్ అయిపోయాం. అయిపోయింది రిసెప్షన్, బ్యాక్ అవుతున్నాం. సో రిటర్న్ అవుతున్నాం, లేట్ అయిపోతుందని చెప్పి త్వరగా వచ్చేసాం. ఎస్, మళ్ళీ మాకు చాలా డిస్టెన్స్ మాట, 1 hour పడుతుంది మేము రీచ్ అవ్వాలంటే. సో అందుకే రిటర్న్ అవుతున్నాం. సో మేమైతే ఇంకా రిటర్న్ కార్లోనే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ రీచ్ అవ్వడానికి మినిమం 1.5 hours అలా పడుతుంది. సో మేమైతే ఫైనల్లీ అట్ లాస్ట్కి ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చేసాక ఏం తినలేదు కాబట్టి బ్లింకిట్లో అయితే ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకుని అక్కడ నేను హ్యాపీగా తిన్నాం. ఇదే అండి ఈరోజు వ్లాగ్. అండ్ మా పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో మిస్ అవ్వకుండా చూడండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.